రాజమహేంద్రవరంలో పాలు కల్తీ ఘటనపై కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి చెల్లబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, విజయలక్ష్మి ఆరోపించారు. మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా వారం రోజులుగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు తెలియకపోవడంపై ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుందని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను పరామర్శించడమే కాకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైతే రేనల్ ఫెయిల్యూర్స్తో ఉన్నటువంటి సంబంధితమైనటువంటి ఫెయిల్యూర్తో డయాలసిస్ వెంటిలేటర్ పైన ఉన్నటువంటి బాధితులను కూడా నేను జక్కంపూడి రాజా గారు కలిసి పరామర్శించాను. ఈ ప్రభుత్వ కపట నిద్రని లేకపోతే కావాలని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల మీద కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడి ఆరోగ్యానికి కానీ, మధ్యతరగతి ఆరోగ్యానికి కానీ, ఏదైనా ప్రమాదం జరిగినటువంటి ప్రజల యొక్క ఆరోగ్యానికి కానీ భద్రత, భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వం. రాజ్యాంగంలో మనం చేసుకునే చట్టాల్లో విద్యా, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని పదే పదే మనం మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారాహిత్యంగా పనిచేసింది. బాధ్యతారాహిత్యంగా పనిచేసింది అని అనటానికి ఉదాహరణ నేను ఎందుకంటానంటే, ఇవాళ ప్రభుత్వం తరఫున మంత్రులు ఎవరు స్టేట్మెంట్ చేయలేదు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో చేశారు. ఇక్కడ పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుచేతనంటే నిజంగా మీకు ప్రజారోగ్యం మీద అంత ప్రేమ కానీ బాధ్యత కానీ ఉంటే గడిచిన 7 రోజులుగా ఇక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యశాలల్లో ఈ తరహా కేసులు రిపోర్ట్ అవుతున్నప్పుడు దీని మీద మీరు చేపట్టిన చర్యలు ఏమిటి? వారికి కావలసిన ఏదైతే ఇవాళ ఈ డిసీజ్ కారణం అవుతున్నటువంటి ప్రివెంటివ్ టెస్ట్లు ఏమైనా చేశారా? అపవాదులో లేకపోతే మీ ప్రభుత్వం నిర్లక్ష్యాలను తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఏమైనా ఉందా? బ్రతికించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలండి. ముఖ్యమంత్రి గారు పాలలో కల్తీ వల్ల ఈ రీనల్ ప్రోగ్రామ్ గారికి వచ్చిందని మీ ప్రాథమిక సమాచారం మీరు చెప్తున్నారు. వారందరినీ కూడా ఆ అనుమానం తీరే వరకు, వాళ్ళకి భద్రత కలిగే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి వైద్యం అందించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు, వ్యవస్థలు అన్నీ కూడా ఎంతసేపు ఉన్నా రాజకీయ కక్ష సాధింపులకి మాత్రమే వారిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజల యొక్క బాగోగుల్ని మాత్రం పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ, దాని మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ కనిపించింది. చంద్రబాబు నాయుడు గారేమో ఏదో ముష్టేసినట్లుగా చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. బిల్లులేమో హాస్పిటల్ బిల్లులే 10 లక్షల రూపాయలు అవుతూ ఉంటాయి. ఏమీ లేని దానికి, ఎవరికి ఏ అపకారం జరగని దానికి తిరుపతి లడ్డు కల్తీ అని చెప్పి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా మొత్తం ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడే విధంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీ నోళ్ళు పడిపోయినాయా అని అడుగుతున్నాను. ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇంతమంది చనిపోయారు. ఇవాళ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలీదు. మీ నోళ్ళు ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చి? అంటే మీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మాట్లాడరు. లేనిపోని వ్యవహారాలన్నీ చెప్తారు. తిరుపతి లడ్డు కల్తీ, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగింది, ఉపయోగం ఉండదు. సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీ క్రియేట్ చేయండి. ఒక్కొక్క కుటుంబానికి సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel